ఎందుకు అంటే ఈరోజు ఒక వీడియో చూపిస్తాను, చూడాల్సిందే మీరు, ఇక తప్పదు. ఎందుకంటే ఒక్క నిమిషం అండి. ఇది చూసిన విజువల్స్ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు ఉంటాయి అన్న ప్రశ్నకు అసలు సమాధానం లేకుండా చాలా కామ్ గా ప్రశాంతంగా కారెక్కిలిపోయారు పవన్ కళ్యాణ్. మొహం చాటేశారు ఆయన. జనసేన ఎమ్మెల్యే అరవశ్రీధర్ కీచక పర్వంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ముఖం చాటేశారు. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా మాట్లాడకుండా కామ్ గా కారెక్కిలిపోయారు పవన్ కళ్యాణ్. చూడండి, మళ్ళీ చూడండి ఒకసారి. అదండి పరిస్థితి. పరిస్థితి ఏంటంటే, మామూలుగా అయితే మైక్ ఎదురుగా అసలు చంపేస్తారు మైక్ ఇస్తే. మన డీసీఎం గారు మైక్ ఇచ్చాము అంటే అసలు ఇంకా అది సందర్భమా అసందర్భమా అది కాదు. అదెందుకు చేశావు జగన్, ఇదెందుకు చేశావు జగన్, నోట్లో మట్టి కొట్టావు జగన్, మట్టి కొట్టి నీళ్లు పోసావు జగన్, ఇదే గోల. సరే అయిపోయింది. ఇప్పుడు ఢిల్లీలోనే ఎక్కడో తెలుగు వాళ్ళు ప్రెస్ మీట్కి మైకులు పట్టుకుని వచ్చారు నీ దగ్గరికి. వచ్చినప్పుడు నువ్వు కనీసం మేము చూస్తున్నాం, దాంట్లో నాకు పూర్వాపరాలు తెలియదు, వెళ్ళిన తర్వాత పార్టీ వాళ్ళకి చెప్పాను, చూస్తున్నారు, దానిపైన అది నిజమే అయితే చర్యలు తీసుకుంటామో తీసుకోమో ఏదో ఒకటి చెప్పాలి కదా. ఏమీ లేదు. ఊరికే ఆ ప్రశ్న అడగగానే టక్కన వెనక్కి తిరిగేసి వెళ్ళిపోయాడు. రెండే 2 నిమిషాల్లో వెనక్కి తిరిగి కారెక్కేసి వెళ్ళిపోయాడు. మరి ఏమో గుండెల నిండా ధైర్యం ఉంది, లాంతర్ ఉంది, లాంతర్లో కిరోసిన్ ఉంది, కిరోసిన్కి బుడ్డిలో ఒత్తి ఉంది, ఇవన్నీ చెబుతావు కండి. కాదు సార్, గుండెల నిండా ధైర్యం ఉంది, చీకటి ఉంది, లాంతర్ ఉంది, లాంతర్లో కిరోసిన్ పోసుకుని వచ్చాం, ఒత్తి పైకి లేపుకుని వచ్చాం, ఇవన్నీ చెప్తారుగా. ఇప్పుడేమైంది మరి? ప్రీతి అనే అమ్మాయి, సుగాలి ప్రీతి అంటారు కానీ సుగాలి అంటే లంబాడీస్ అనే ఇది కాబట్టి, ఆ ప్రీతి అనే పిల్లని అసలు జరిగిందేమో చంద్రబాబు హయాంలో ఆ ఘటన. నువ్వెందుకు చేయలేదు జగన్, నీది అసలు నా కడుపు రగిలిపోతుంది జగన్, నాకు అదైపోతుంది జగన్, పేగులు మెడతపడిపోతున్నాయి, మెల్లిపడిపోతున్నాయి జగన్ అన్నావు. ఇంక పాత వీడియో ఒకటి ఉంది, పెట్టాము ఒకటి. అసలు ఆడపిల్లల్ని ఇలా కూర్చుని వెనకాల భగత్ సింగ్ ఫోటో, ఇంకో పెద్ద వాళ్ళవి ఉంటాయి ఫోటోలు. అసలు ఆడపిల్లల మీద గనక నాకు కడుపు రగిలిపోతుంది. ఒక్క ఆడపిల్ల ఏం చేస్తుంది, అలా ఏడిపిస్తూ ఉంటారు. అసలు నాకు ఆడవాళ్ళని అలా చేస్తే నాకు రగిలిపోతుంది. అది కాదు సార్, మాటలు బాగానే చెప్తున్నారు, మాటలు మాత్రం మీరు బ్రహ్మాండం సార్, దాంట్లో మాత్రం అసలు ఇక డౌటే లేదు. ఇప్పుడు మీరు సమాధానం, ఇప్పుడు రైల్వే కోడూరు ఎమ్మెల్యే చేసిన పనికి మీడియా నుంచి ముఖం చాటేసుకుని పారిపోవాల్సిన పని ఏంటి మీకు? అంత ధైర్యవంతులైతే మీరు మాట్లాడకుండా పారిపోవాల్సిన పని ఏంటి మీకు? ధైర్యంగా వచ్చి చెప్పాలి, కష్టమో నష్టమో నుంచోవాలి, భరోసా ఒకటి ఇవ్వాలి ప్రజలకి. ఇప్పుడు మీరు ఒక పార్టీకి అధినేత కాదు, మొత్తం రాష్ట్రానికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్. మీరు అందరికీ సమాధానం చెప్పాలి. మీరు మీ ఎమ్మెల్యేలనే మీరు చేసుకోలేనప్పుడు మీకు ఇంకేం చెప్తారు సార్? మరి కబుర్లు అప్పుడు చెప్పకూడదు. మీరు పాత వీడియోలన్నీ చూసుకోండి. మీరు ఆవేశంతో రగిలిపోయిన వీడియోస్ చూడండి ఒకసారి. ఆడవాళ్ల మీద ఏదన్నా జరిగితే అసలు నేను తట్టుకోలేను, తాట తీసేస్తా, తోలు తీసేస్తా, దండం మీద ఆరేస్తా అన్నారు. ఏది ఇప్పుడు ఏమైంది? మీరు మీడియానే ఎదుర్కోలేని మనిషి ఏం చేస్తారు సార్? మీరు ఇంకా
రండి, ఆ పిల్ల వచ్చి మొత్తం మొత్తం ఎవిడెన్స్లన్నీ పెట్టి కూర్చుంది. ప్రతిదీ ఆ అమ్మాయిని కదిలించిన ప్రతిసారి ఒక వీడియో వదులుతుంది. ఆ అమ్మాయిని కదిలించిన ప్రతిసారి ఒక కొత్త వీడియో వదులుతుంది. రండి, మీరు రండి, మాట్లాడిన దాని మీద వివరణ ఇవ్వండి. మీ ప్రజలకే కాదు సార్, మీ పార్టీ వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా. అన్న ఎంత కరెక్ట్గా ఉన్నాడో చూడండి అనేది కూడా తెలుసుద్ది కదా. లేకపోతే ఊరక 2 బెత్తం దెబ్బలు వేసి వదిలేస్తారా? రే అబ్బాయి వెనక్కి తిరగరా, వెనకాల పెట్టి 2 బెత్తం దెబ్బలు సున్నితంగా వేస్తాము అయిపోద్దని చెప్తారా? మరి ధైర్యంగా అసలు మీరు ధైర్యం, ఆ మాటలు అసలు పూనకం చూసే మాకే ఒక్కొక్కసారి పూనకం వచ్చేస్తుంది సార్. మీ భాష, అది మీ ప్రసంగాలు ఏంటంటే మీ పార్టీ కాకపోయినా మాకే ఒక్కొక్కసారి ఆహా అన్న ఏం మాట్లాడుతున్నాడు రా బాబు అని మాకే పూనకం వచ్చేస్తుంది ఒక్కోసారి. మీరు అంత ధైర్యవంతులు, అంత ఇదిగలవాళ్ళు పారిపోవటం ఏంటి సార్? నాకు అర్థం కాదు. మీడియాని చూసి పారిపోవటం ఏంది మీరు? ఎంత దారుణం సార్ అసలు. ఏదో ఒకటి చేయండి. మీరు ఈ పాటికి ఢిల్లీ నుంచి వచ్చేసే ఉంటారు కదా, మరి హైదరాబాద్లో దిగారు, తాడేపల్లికి ఇటు వచ్చారో తెలియదు, విజయవాడకు వచ్చారో తెలియదు. ఎక్కడున్నా ఒక ప్రెస్ మీట్ పెట్టి మేము చూస్తున్నాము, లేకపోతే మనోహర్ గారు చూస్తున్నారు, ఇంకొక ఆయన చూస్తున్నారు, క్రమశిక్షణ కమిటీ ఏదో ఉంటుంది కదా, అదేదో లెటర్ వదిలేరు నామకే వాస్తే ఒకటి చెప్పాలి కదా. అది వచ్చి మీరు అదే ఇంతకుముందు రంకెలు అవి ఇవి వేసిన, ఇప్పుడు డీప్ ఫేక్ అంటే ఏంటి సార్? ఒకటేదో చేస్తారు డీప్ ఫేక్. పని పాట లేకుండా ఒక 100 వీడియోలు చేసి కూర్చున్నారా డీప్ ఫేక్తో చేసినవి? ఏఐ ఇదే సరిపోయింది. ఫోరెన్సిక్ పంపండి చెప్తారు వాళ్ళు. ఫోరెన్సిక్ చెప్తే 2 నిమిషాల్లో తేల్చేస్తారు అసలు అది ఒరిజినల్లా కాదా అని. ఊరికే కబుర్లు చెప్పి ఏఐతో చేశారు, డీప్ ఫేక్తో చేశారు, అటు చేశారు, ఇవన్నీ పులిహార కబుర్లు ఆపేయాలి సార్ మీరు. మీ పార్టీ వాళ్ళు కూడా ఈ పులిహార కబుర్లు చెప్పటం ఆపాలా. ఏది ఫేకో ఏది నిజమో ఆ పిల్లను మీరు కదిలిచ్చిన ప్రతిసారి ఒక కొత్త వీడియో వదులుతుంది. ఎన్ని డీప్ ఫేక్ తయారు చేసి పెట్టి ఉంటారంటారు? ప్లాంట్గా చేసుకుని పెట్టారా? వాడికి ఫోన్ ఎట్ట వాడాలో తెలియని ఎమ్మెల్యేని చేసి వాడిని ఫోన్ ఎలా వాడాలి, ఏం చేస్తారు, ఎక్కడ వాడాలి, ఎప్పుడు వాడాలి, రికార్డింగ్ చేస్తే ఏమవుద్ది, ఎలా ఉంటుందో ఏమి బేసిక్ నాలెడ్జ్ లేని తీసుకొచ్చి పడేశారు అక్కడ. మొత్తం రికార్డు చేసి కూర్చుంది, అయిపోయింది, రోడ్డును పడేసింది తెచ్చి. మీరేమో అసలు మీరు చెప్పే మాటలేమో వాడిని పక్కన కూర్చోబెట్టుకుని ఒకరోజు ఆ కాషాయం డ్రెస్ చేసుకుని పెద్ద ఉపన్యాసం చెప్పారు, ఐఎమ్ నాన్ అపాలజిటిక్ సనాతని అని. ఆ వీడియో కూడా చూసుకోండి సార్. మీరు మీ పక్కనే నుంచుని ఉంటాడు మంచి, మీరు కాషాయం డ్రెస్ వేసుకుని బొట్టు ఒకటి పెట్టుకుని నిలువు పెద్దది, చాలా ఆవేశంగా చెప్పిన ఒక స్పీచ్ వీడియో కూడా ఉంటుంది మీ దగ్గర. మీరు మీడియాని ఎదుర్కొని వచ్చి పారిపోవటం కాదు. మాకు కూడా ఇప్పుడు మానవులు కూడా మూతపడతాయి. ఇదిగో డీసీఎం గారు వచ్చారు, పవన్ కళ్యాణ్ వచ్చాడు, వచ్చి సమాధానం చెప్పి వెళ్ళాడు, దీనికి చర్యలు తీసుకుంటామంటున్నాడు. అది లేదు, మేమేమో అసలు మాకు గుండె నిండా ధైర్యం ఉంది, ఎవరిని లెక్క చెయ్యం, తోలు తీసేస్తాం, వట్టేస్తాం, ఆరేస్తాం, నారేస్తాం, దండం మీద తుడిసేస్తాం, ఇవన్నీ చెప్తారు కదా సార్. ఆ గుండెల నిండా ధైర్యం ఏదో చూపించండి. మీడియా ముందుకు వచ్చి చూపించాలి మీరు. ఈ కబుర్లు చెప్తే కాదు, ఇక కబుర్ల కాలం అయిపోయింది. మీ హనీమూన్ పీరియడ్ కూడా అయిపోయింది సార్. 19 నెలలు అయిపోతుంది, 19 నెలలు 20 నెలలు అయిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. మీకు ఇచ్చిన టైము, నైస్ టైం, అదంతా ఎంజాయ్ అయిపోయింది. హనీమూన్ పీరియడ్ అంటాం దాన్ని. ఆ టైం అయిపోయింది సార్. రియాలిటీని ఎదుర్కోండి, ఫేస్ చేయండి, వచ్చి ఫేస్ చేయండి, మీడియా ముందుకు రండి. ఈ డీప్ ఫేక్, ఏఐ, ఈ ముచ్చట్లు చెప్పకండి. చెప్పకుండా వచ్చి మీరు మీడియాని అడ్రస్ చేసి ఏమో జరిగింది, ఎందుకు జరిగింది చేయండి. అంతేగాని ఆ పిల్లని హింసపెట్టి ఆ పిల్ల మీద కేసులు పెట్టి మళ్ళీ ఉల్టా ఈ పంచాయతీ చేయకండి. లేకపోతే ఈ పిల్ల మళ్ళీ వైసీపీ అనో టీడీపీ అనో
ఈ కబుర్లు చెప్పకండి. ఎన్ని అయిపోయినాయి, పాత పడిపోయినాయి అన్ని స్టోరీలు. కొత్త స్టోరీతో రావాలి మీరు వస్తే. కాబట్టి మీడియాని ఎదుర్కొని వివరణ ఇవ్వండి, ఆ పిల్లకి న్యాయం చేయండి. 5 ఏళ్ల నుంచి చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలుగా చేస్తున్నాడు అంటే బెదిరించి చేస్తున్నాడు. ఆ పిల్ల ఎందుకు రాలేదు, ఇన్నాళ్ళైనా ఎందుకు చెప్పలేదు, ఎవడికి చెప్పలేదు? ఇప్పుడు ఇంకో టీవీలో, ఎన్టీవీలో ఏదో అక్కడ వచ్చి చెప్తా ఉంది, నారావారిపల్లిలో సంక్రాంతి టైంలోకి వెళ్ళి రైల్వే కోడూరులో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే తీసుకోమన్నారంట. ఎస్పీ గారి దగ్గరికి వెళ్తే ఆయన తీసుకోమన్నారంట. నారావారిపల్లి సంక్రాంతి టైంలో వెళ్ళి కంప్లైంట్ స్వయంగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చి వచ్చిందంట. అయినా కూడా నాకు న్యాయం జరగలేదు, అందుకే నేను ముందుకు వచ్చి ఎక్స్పోజ్ చేయడానికి వచ్చాను అని చెప్పి వచ్చింది. మీ ఎమ్మెల్యే కాబట్టి మీరు బాధ్యత తీసుకుని మీరు చెయ్యండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. మీ మీద మాకు కూడా గౌరవం పెరుగుతుంది. అప్పుడు లేదు అంటే ఇదే మీరు ఇంతకుముందు చేశారు కదా, కిరణ్ రాయలకు కానీ మీ తిరుపతి కాళహస్తిలో జరిగింది చూసారా, వాళ్ళ విషయంలో కానీ ఉరికే సస్పెన్షన్ అన్నారు. వాడు మళ్ళీ మామూలుగానే వస్తున్నాడు బయటికి, వాడి పనులు వాడి దందాలు మామూలే అయిపోయినాయి అంతే, ఊరికే నామకే వస్తే. ఈ కాకుండా వాడు 3-4 వచ్చారు ఆడపిల్లలు, కిరణ్ రాయల విషయంలో కూడా ఏమైంది, ఏం చేయలేదు. మళ్ళీ వాడు బిజినెస్ యాజ్ యూజువల్ మామూలుగా తిరుగుతున్నాడు, అన్ని పనులు ఆడు చేసుకుంటున్నాడు, రాజకం మామూలుగానే ఉంది. ఆ వినూత కోట వాళ్ళు వచ్చారు బెయిల్ మీద, వాళ్ళ బాధలు వాళ్ళ తిప్పలు వాళ్ళు పడుతున్నారు. ఇప్పుడు మన అరవం శ్రీధర్ గారు, మీరు బయటకు వచ్చి న్యాయం చేయండి వీళ్ళందరికీ. సరే పాత అయిపోయింది, వదిలేశారు, మీరు ఎటు పట్టించుకోలేదు. ఇప్పుడైనా అమ్మాయి అన్ని ఎవిడెన్స్లతో బయటకు వచ్చింది కాబట్టి మీరు అమ్మాయికి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు డీసీఎం గారు ఒక్క జనసేన పార్టీకో టీడీపీ వాళ్ళకే కాదు, రాష్ట్రానికి మొత్తం మీరు డీసీఎం, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాకపోతే మీరు రండి. మీలో ఎక్కడా ఒక్క పచ్చ ఛానల్ కానీ ఒక ఎల్లో మీడియాలో ఎక్కడా ఇది తప్పనే ఒక్కడు మాట్లాడడు. వాళ్ళ పేజీల్లో మాట్లాడరు, జనసేన పేజీల్లో మాట్లాడరు, జనసేన టీవీల్లో మాట్లాడరు, చర్చలు ఉండవు, ఎక్కడా లేదు. మరి ఎందుకు లేదు అంటే ఇంకా నిర్ధారణ కావాలా? అదే ఎవడో వేరేవాడైతే అసలు విరుచుపడిపోయేవాళ్ళు. మొత్తం 10 ఛానల్స్ 15 ఛానల్స్, మీమ్స్, పేజీలు, ఫేస్బుక్ పేజీలు 100 కొద్దీ, యూట్యూబ్ ఛానల్స్ మొత్తం వచ్చి పడిపోయేవాళ్ళు. ఇప్పుడు ఏమీ జరగనట్టు అసలు కాముగా, అందుకే బాలమురళి గారి పాట అది వస్తా ఉంది, మౌనమే నీ భాష ఓ మోగ మనస అని. ఇంకా అలాగే ఉంది సార్. మీకు లడ్డు విషయం, లడ్డూదంతే మౌనం పాటించారు. మీరు చేసిన హడావిడికి లడ్డూకి మీరు సిగ్గుపడాలి సార్ డీసీఎం గారు. మీరు వేసిన అబండాలకి మీకు సిగ్గుపడాలి. అది లేకుండా దానివలన ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదు మీరు. ఉన్న ప్రపంచంలో ఉన్న హిందువుల మనోభావాలన్నీ అంత తెలుగు వాళ్ళ ఈ హిందువులు ఎంత మీరు కించపరిచి అంత దెబ్బతీసే విధంగా మాట్లాడితే మీరు ఇంతవరకు వచ్చి ఒక్క అపాలజీ కానీ ఒక్క సారీ పొరపాటు అయింది తెలియక మేము తొందరపడి అన్నాము అనే విషయం ఒక్క చోట మీరు ఎక్కడా చెప్పలేదు. దానికి మౌనమే. 2 రోజులుగా ఈ అమ్మాయి వచ్చి కంప్లైంట్ చేస్తుంటే దీనికి మౌనమే. ఇక అన్నిటికీ మౌనమేనా సార్? ఎలక్షన్ల ముందేమో అసలు మీరు అసలు మౌనంగా ఉండమన్నా లేరు ఎక్కడ. అయిన దానికి కాని దానికి అసలు అరుస్తూనే ఉన్నారు. అది కూడా మళ్ళీ అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి వచ్చి అది చేశావు జగన్, ఇది చేశావు జగన్, ముందు ఒక జగన్, వెనకాల ఒక జగన్. మీరు న్యాయం అయితే చెయ్యండి. మీరు డిప్యూటీ సీఎం రాష్ట్రం మొత్తానికి. కాబట్టి మీ ఎమ్మెల్యే చేసిన అరాచకాన్ని మీరు ఆ అమ్మాయికి న్యాయం చెయ్యాలి. ఇది మా ప్రజలందరి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి డిమాండ్ యాక్చువల్గా. థ్యాంక్ యూ.